2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఇవాళ జనరేషన్లో కనుక మనం చూస్తే ఎక్కువ మంది ఫేస్ చేసేటువంటి ఇష్యూస్, ఆడపిల్ల మోసం చేస్తే మగాడు ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటి టాపిక్ తీసుకునేటప్పుడు కొందరి మనోభావాలు లోపల నిజంగానే మాట్లాడుకుంటూ ఉంటాయి. మాకు ఇన్ని రకాలుగా జరిగింది, ఈ విధంగా జరిగింది, అండ్ దాంతోపాటు ఎలా ఎవరికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియదు అనుకునేటువంటి బాస్. డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉన్నా సరే, ఏ రకంగా అయినా సరే కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎన్ని రకాలుగా ఉంది, ఏ విధంగా ఉంది, అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఒక ఆడపిల్ల గనక మగాడిని మోసం చేస్తే ఎలా కేసు ఫైల్ చేయాలి? మగపిల్లలు మోసం చేశారంటూ ఆడపిల్లల కోర్టులకి, పోలీస్ స్టేషన్కి ఎక్కడ ఉన్నది సర్వసాధారణం కూడా. కలిసి తిరుగుతారు, కలిసి అనేక చోట్లకి వెళ్తారు, కలిసి ఎంజాయ్ చేస్తారు, అన్నీ అవుతుంది. తరువాత తేడా వస్తే ఆడపిల్లలు పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళి లబోదేవిని గుండెలు బాదుకుంటూ, జుత్తులు విరబోసుకుంటూ మాకు మోసం జరిగిపోయిందని చెప్పి పత్రికలకి, మీడియాకి ఎక్కి వీరంగం చేసి చేయడం అనేది సర్వసాధారణం. కానీ మగవాళ్ళు అట్లా కాదు నాగరాజు గారు. లోపల కుమిలిపోతారు. చెప్పుకోలేడు. తన సొంత స్నేహితుడు, తన సొంత తండ్రి, తన బ్రదర్ కూడా చెప్పుకోలేడు ఈ బాధ పడుతున్నాడని చెప్పడు. కానీ ఆడపిల్లలు చేస్తున్న మోసం, కలిసి తిరుగుతారు, కలిసి ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు, మోసం చేస్తారు. తీరా పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజుల పాటు కలిసిన తర్వాత నీ ట్రాప్లో నేను పడ్డాను అని చెప్పి మోసం చేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎన్ని రకాల అవచేష్టలన్నీ చేస్తారు వీళ్ళు కూడా. ఇటువంటి సందర్భాల్లో మగవాడి పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి నాగరాజుగా. చెప్పుకోలేడు, కుమిలిపోతాడు లోపల. సూసైడ్ ఒక్కటే గత్యంతరం. రీసెంట్గా నాకు వచ్చిన ఒక కేసు కూడా అంతే. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆయన అనుకోకుండా ఒక మహిళ యొక్క ట్రాప్లో పడ్డాడు. ఆయన ట్రాప్లో పడిన తర్వాత ఆ అమ్మాయి తను ఏం చేసింది, మెల్లగా ఈయన దగ్గర డబ్బు అన్ని తీసుకున్న తర్వాత ఇద్దరు కలిశారు, శారీరకంగా ఒక ప్లేస్లో కలిశారు. ఆ కలిసిన ప్రదేశం కూడా నేను ఈ యొక్క అనుభవాలను కాస్త నేను బదిలిపరుచుకుంటానని చెప్పి ఆమె ఫోన్ తోటి వీడియో షూట్ చేశారు. వీడియో షూట్ చేసిన తర్వాత మగవాడికి యుగాల నుంచి వస్తున్న మోసం అదే. ఆ ట్రాప్లో పడ్డాడు ఆయన. షూట్ చేసింది ఆవిడ. అయిపోయిన తర్వాత మెల్లగా అక్కడికి ఒక 1 మంత్ తర్వాత నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసింది. తర్వాత 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. లేకపోతే మన ఇద్దరం కలిసి శారీరకంగా ఉన్న వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ను బయట పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఈయన ఎక్కడ తన ఫ్యామిలీ తెలిసిపోతుందో, ఎక్కడ తన ఊర్లో తెలిసిపోతుందో, ఎక్కడ తన బంధువులు తెలుస్తుందో, ఎక్కడ తన ఊర్లో అంటే తన సొసైటీలో తెలిసిపోతుందని చెప్పి ఆ పరువుగా ఆయన ఏం చేసింటే ఆమె అడిగినంత సొమ్ము ఇస్తూ చివరికి ఇంక ఇవ్వలేని స్థితికి వచ్చి చచ్చిపోతానని చెప్పి సూసైడ్ చేసుకుందామని ఆ చివరి క్షణంలో మన వీడియో చూశాడు ఆయన. మన వీడియో చూసి, సార్ నేను ఎందుకో లాస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను, నాకు ఇంకా గత్యం తెలీదు, నేను అనేక రకాలుగా నష్టపోయాను, నన్ను డిఫేమ్ చేస్తుంది ఆవిడ, ఏం చేయాలి చెప్పండి సార్ అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా మనం కౌన్సిలింగ్ ఇచ్చాం, మాట్లాడడం. మీకు కూడా తెలుసు ఆ విషయం. మనం ఇమీడియట్గా అతన్ని మళ్ళీ లీగల్గా మనం ప్రొసీడ్ అయ్యాం అతని విషయంలో అన్ని రకాలుగా. అంటే ఇటువంటి కేసులు సర్వసాధారణం. కానీ బయటకు వచ్చావు మాత్రం జరిగిన 100కి 99 జరుగుతుంటాయి. కానీ వెలుగులోకి వచ్చే ఒక్కటి కూడా ఉండదు నాగరాజు గారు. చెప్పుకోలేరు. లోపల నలిగిపోతుంటాడు, జాబ్ లాస్ అయిపోతాడు, ఫైనాన్షియల్గా లాస్ అయిపోతాడు, ఆరోగ్యం లాస్ అయిపోతాడు, మెంటల్గా లాస్ అవుతాడు, చివరికి అధోగతి చెందిపోతున్నాడు చివరిగా ఈ మగాడు. ఈ పని సంబంధించి దీన్ని మనం 4 సెగ్మెంట్స్లో మనం మాట్లాడుకోవచ్చు నాగరాజు గారు. అమ్మాయిలు చేస్తున్న మోసాలు, అమ్మాయిలు చేస్తున్న ట్రాప్స్ 4 రకాలుగా ఉంటాయి. ఆ ట్రాప్లో ఇరుక్కుపోతే ఎన్ని రకాలుగా ఇరుక్కుపోతాడని మనం క్లారిఫికేషన్ చేసుకుంటే 4 టైప్స్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది మెంటల్ హెరాస్మెంట్. మెంటల్ హెరాస్మెంట్ అంటే పరిచయాలు కాలేజీలో కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, ట్యూషన్ సెంటర్లో కావచ్చు, ఇంకపోతే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా వేదిక ఇన్స్టాలో కావచ్చు, ఇతరత్ర ఈ మాధ్యమాల ద్వారా ఒక దగ్గరగా అవుతారు. అయితే ఎప్పుడైతే కాస్త ఏదో ఆఫీసులో కావచ్చు, ఎక్కడైతే కాస్త చనువుగా మాట పెరిగి కాస్త క్లోజ్గా ఉన్నటువంటి డైలాగ్ డెలివరీస్ ఏమైనా మాట్లాడుకుంటే ఇమీడియట్గా వాటన్నిటినీ కూడా తన ఎవిడెన్స్గా గ్యాదర్ చేసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ స్టెప్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంటుంది. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, లేకపోతే నువ్వు నన్ను శారీరకంగా వాడుకున్నావు, నా దగ్గర నుంచి అన్ని రకాలు చేసావు, లేకపోతే మీ బాస్కి చెప్తాను, మీ హెచ్ఆర్కి చెప్తాను, లేకపోతే మీ పేరెంట్స్కి చెప్తాను అని బెదిరించడం. కాస్త అమాయకుడిగా కనిపించాడంటే అతని మీద బెదిరింపు చర్యలు రావడం, అతను కాస్త తెలివి మీరేటంటే అతన్ని డిఫేమ్ చేయడం అనమాట. అతను సొసైటీలో డిఫేమ్ చేయడం 2 రకాలుగా ఉంటారు. ఒకటి అమాయకంగా కనిపిస్తే అతన్ని ఏం చేస్తారు, బెదిరిస్తారు. అతను కాస్త తెలివిగా ఉన్నాడు అనుకోండి, అతన్ని డిఫేమ్ చేయడం ట్రై చేస్తారు. 2 రకాలుగా అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ ఎవిడెన్స్ అన్ని భద్రపరచుకుంటారు. సో ఈ వీడియోతో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక అమ్మాయి లవ్లో ఉన్నా,
ఒక అమ్మాయి యొక్క ట్రాప్ అనే లవ్లో ఉంటే, నేను లవ్ అన్ను ట్రాప్ అంటాను ఎక్కువగా, మోస్ట్ ఆఫ్ 90%, 10% ఉండొచ్చేమో జెన్యూన్ ఉంటుంది, పక్కన పెడదాం. ఏమో లవ్ అనే ఒక ట్రాప్లో ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. మీరు ఆ ఎవిడెన్స్ అన్నవి మీ మధ్య వాట్సాప్ చాట్ కావచ్చు, ఇన్స్టా చాట్స్ కావచ్చు, ఇతరత్ర ఏది ఎలక్ట్రానిక్ ఉంటాయో మీరు కూడా సేఫ్టీ మెజర్స్లో పెట్టుకోండి. బ్లైండ్గా గుడ్డెదు చేల్లో దూకేటట్టుగా ఆమె యొక్క వ్యామోహంలో పడిపోయి, ఆమె లాంటి అపురూప సౌందర్య రాశి, ఆమె అంత అద్భుతమైనటువంటి గుణగుణాలు ఇంకెవరికి భూమండలం లేదన్నటువంటి ఒక ట్రాప్లో మాత్రం పడవద్దు. ఏ రోజు ఏదినా జరగవచ్చు. ఈరోజు మహిళలకే హక్కులు, మహిళలకే చట్టాలన్నీ సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇటువంటి ట్రాప్లో గురైనట్లయితే రేపు మీరు మాట్లాడుకోవడానికి మీకంటూ ఒక వాయిస్ ఉండాలి. కాబట్టి కొన్ని ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసుకోవడం, సేఫ్టీ జోన్లో పెట్టుకోవడం, ఒక పెన్ డ్రైవ్లోనూ ఇతరత్ర పెట్టుకోవడం చాలా మంచిది. ఈవెన్ దో మీ భార్య అయినా సరే. ఎందుకంటే ఏ భార్య ఎప్పుడు అది ఆ గులాబీ పువ్వు ఎప్పుడు పోయి అది గులాబీ కత్తి అవుతుందో తెలియదు. కాబట్టి అలర్ట్గా ఉండడం మాత్రం మంచిది. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది ఒకప్పుడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కవచాలు ధరించుకుని వెళ్ళేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మన కంటికి కనిపించిన కవచం పెట్టినా మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. వాళ్ళు చేస్తున్నటువంటి చార్ట్స్ అవన్నీ కూడా మనం సేఫ్టీగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే. నెంబర్ 2, ఫిజికల్ హెరాస్మెంట్. ఫిజికల్ హెరాస్మెంట్ అంటే ఇది బయటికి మగాడు చెప్పుకోలేని పరిస్థితి. ముఖ్యంగా భార్య బాధితులైన మగాళ్ళ పరిస్థితి. ఇంటి బయటకు వస్తే మాత్రం నీట్గా సూటు బూట్ వేసుకొని తిరుగుతుంటాడు. ఆఫీస్లో మాత్రం ఇంటికి వెళ్తే మాత్రం కుక్క కన్నా హీనంగా ఉంటుంది ఆయన పరిస్థితి. డబ్బులు ఇన్ టైంలో ఇవ్వకపోయినా, వేరే అమ్మాయితో మాట్లాడుతున్నా, ఈవెన్ ఆఫీస్ కలీగ్స్తో మాట్లాడుతున్నా ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తారండి కొంతమంది భార్యలు. నేను చెప్తున్నాను, ఇది నగ్న సత్యం. ఈ వీడియో చూసిన చాలా మందికి అనుభవం ఉంటుంది. ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తుంటే భార్యలు చాలా మంది ఉన్నారు. మా దగ్గరకు వచ్చిన కేసులే చెప్తారు. ఆ భార్య కాస్త పక్కకి వెళ్ళిపోగానే, సార్ డాక్టర్ దగ్గర, అడ్వకేట్ దగ్గర మీరు నిజాలు చెప్పాలి సార్ అని చెప్పి ఆయన ఒక్కసారి ఓరమని ఏడుస్తుంటాడు. సార్ నా భార్య నన్ను కొడుతూనే ఉంటాను సార్, పొద్దున్న లేచిన మొదలు ఆవిడ బయటికి. మరి ఎలా సార్ దెబ్బలు తింటే ఎలా ఉంటున్నారంటే, చెప్పుకోలేను సార్, నా పరిస్థితి అంతకన్నా దారుణం, నేను ఆ యొక్క ఒక పులిబోన్లో ఉన్నట్టు ఉంటుంది నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇది లవర్స్ పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది, ఫిజికల్గా దగ్గర అవుతారు నాగరాజు గారు. మ్యూచువల్ కన్సల్ట్తో కూడా కలిసి ఎంజాయ్ చేస్తారు, శారీరకంగా దగ్గర అవుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ తర్వాత ఏం చేస్తారంటే, కేవలం నువ్వు నన్ను ట్రాప్ చేస్తావు, నన్ను పెళ్లి చేసుకుంటాను, మోసం చేస్తేనే నేను నిన్ను దగ్గర అయ్యాను అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్కి, కోర్టుకి ఎక్కుతారు. రీసెంట్గా హైకోర్టు కూడా విషయంలో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే ఇద్దరు శారీరకంగా దగ్గర అయ్యే సందర్భాల్లో కూడా ఒకరికొకరు మ్యూచువల్ కన్సల్ట్ ఇంట్రెస్ట్ అయ్యి తీసుకొని తర్వాత లివ్ ఇన్ రిలేషన్ తర్వాత నన్ను కేవలం పెళ్లి చేసుకుంటాను మోసం చేసి లివ్ ఇన్ రిలేషన్లో దించాడు, ఆ ఉద్దేశంతో నన్ను శారీరకంగా నన్ను ఆక్యుపై చేశాడు కాబట్టి ఇతని మీద కేసు పెట్టండి, ఇతని మీద 376 రేప్ కేసు పెట్టండి అంటే సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పింది. మీరు కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేట ఇప్పుడు ఇద్దరికి అంగీకారంతో మీరు శారీరకంగా దగ్గరేరు కాబట్టి 376 ఎట్లా అప్లికబుల్ అవుతుందని చెప్పి రీసెంట్గా ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. సో శారీరకంగా హెరాస్మెంట్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని భయపెడుతూ ఉంటే, అంటే ఆ యొక్క వీడియోస్ కానీ ఆ క్లిప్పింగ్స్ అని చూపిస్తే మిమ్మల్ని భయపెడితే మీకు చట్టం ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా. దానికి ఎలాంటి ఎవిడెన్సెస్ కావాలి? రీసెంట్గా మధ్యప్రదేశ్ భోపాల్లో కేసు జరిగింది. మనం ఎప్పుడు వినేది ఏంటంటే, అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పి అమ్మాయిల కేసు ఎక్కడని తెలుసు. కానీ భోపాల్లో రీసెంట్గా ఒక కేసు నమోదైంది. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను శారీరకంగా వాడుకొని నా యొక్క ఫినాన్షియల్ స్టేటస్ మొత్తం ఆమె తెలుసుకొని నన్ను మోసం చేసి నన్ను బయటకు నెట్టేసిందని చెప్పి ఒక అబ్బాయి భోపాల్లో కేసు కూడా నమోదైంది రీసెంట్గా. అంటే అట్లాంటి నేను చెప్తున్నానండి, అంటే ఎప్పుడు అమ్మాయి కేసు పెట్టడం కాదు, మీరు కానీ మీ మానసిక మనోభావాలు శారీరకంగా ఇబ్బంది పెడితే మీరు అమ్మాయి మీద కూడా కేసు పెట్టచ్చు. అండర్ ద సెక్షన్ 417, 420 చీటింగ్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. 417 కానీ 420 కూడా. మీరు కూడా బాధితులైతే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ తీసుకుంటారా? మీరు కాస్త హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ నాకు ట్రూ. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మోసం చేస్తే కూడా ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళి శారీరకంగా చూపించుకోవాల్సి వస్తుంది. మూడోది ఫినాన్షియల్ హెరాస్మెంట్. నాగరాజు గారు, ఫినాన్షియల్ హెరాస్మెంట్ మరి దారుణంగా ఉంటుందండి. ఎలా అంటే వాళ్ళకి ఏ చిన్న అవసరాలైనా, మూతికి రాసుకున్నటువంటి లిప్స్టిక్తో మొదలైతే రాత్రి పడుకోవడానికి వేసుకున్న నైటీ వరకు ఈ పగలు ఎన్ని రకాలు ఉంటాయో, బట్టలు, లిప్స్టిక్స్, గార్మెంట్స్, కాస్మెటిక్స్, ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా, ప్రతి విషయాన్ని కూడా ఏదో హక్కు ఉన్నట్టుగా వాళ్ళ మీద ఆధారపడిపోయి నాకు కొనిస్తావా కొనివా. మొదట్లో అందంగానే ఉంటుంది కానీ మితిమీరిన ఖర్చులు, ఆ ఇన్కమ్కి వచ్చిన ఖర్చుల కన్నా వీటి కోసం ఖర్చులు పెట్టి ట్రావెల్స్ అండ్ టూర్లకు వెళ్ళడానికి, లాంగ్ డ్రైవ్లకు వెళ్ళడానికి రకరకాలుగా మీ మీద ఫినాన్షియల్గా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది లవర్స్. ఇంకా భార్య బాధితులు అయితే అంటే ముఖ్యంగా వైఫ్లు చేసే పని ఏంటంటే ఖర్చుకు మించి, అంటే ఇన్కమ్కి మించి, ఆదాయానికి మించి ఖర్చులు పెట్టాలి, ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి కూడా ఉండదు. ఆ ఖర్చులన్నీ కూడా మీరే భరించాలి. రీసెంట్గా మనం కూడా కేసు చూసాం. అందులో వాళ్ళు ఏమడిగారంటే, నా మెయింటెనెన్స్ కేసు మీద 6 లక్షల రూపాయలు అడిగింది ఆ మహిళమని. అంటే ఆమె కావాల్సినటువంటి షూస్, చెప్పులు, గార్మెంట్స్, కాస్మెటిక్స్ వీటన్నిటి కూడా 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అడిగింది. అంటే కోర్టుకి అంటే సిగ్గు లజ్జ ఏమీ లేకుండా, నా మగాడంటే ఏదో ఈమె కోసం పుట్టినట్టు, ఒక ఏటీఎం బ్యాంక్ పుట్టినట్టుగా నా యొక్క మొత్తం ఖర్చు నువ్వే భరించాలని చెప్పి ఒక 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అడిగారంటే ఇక కోర్టుకి రాని కేసులు కొన్ని 100 లక్షల్లో ఉంటాయి. మగాడిని
పీల్చి పిప్పి చేసినటువంటి ఫినాన్షియల్గా పూర్తిగా అనగదొక్కేస్తారు. ఇక పొద్దులే దేనికి పనిచేస్తారంటే ఆవిడ ఖర్చుల కోసం పనిచేసినట్టు భర్తలు ఉన్నారు, ఆవిడ ఖర్చుల కోసం పనిచేసినట్టు లవర్స్ కూడా ఉన్నారు. మీరు ఇటువంటి ఇబ్బందికి గురవుతున్నారు ఫినాన్షియల్గా అంటే ఇది నెక్స్ట్ దారితీయబోతున్నారు అనమాట. ముందుగా ఫైనాన్షియల్ కానీ ఎమోషనల్ దారితీయబోతారు. రేపు పొద్దున మీరు చీటింగ్కి గురి కాబోతున్నారు. నాకు ఇది ఇండికేషన్స్. మీరు ఏ విధంగా అయితే ఖర్చు పెడుతున్నారో ప్రతి దానికి ఒక స్క్రీన్ షాట్ తనకు కూడా పంపించేసి మీ దగ్గర కూడా పెట్టుకోండి, సరిపోతుంది కదా సార్. ఇవన్నీ కూడా ప్రూఫ్స్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్టులకు కావాల్సింది ఇన్ని మాట్లాడేది అది జరిగింది ఇది జరిగింది కాదు, ఎవిడెన్స్ ఉంది ఇంపార్టెంట్. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. 4th పాయింట్ ఆన్లైన్ హెరాస్మెంట్. ఆన్లైన్ హెరాస్మెంట్ ఎలా ఉంటుందంటే మెయిల్స్ ద్వారా కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇటువంటి చేయడం అనేది ఎప్పుడైతే ఆన్లైన్లో హెరాస్మెంట్ జరుగుతుందో డిఫమేషన్ అంటారు సెక్షన్ 498, 500 ప్రకారం మీ చుట్టూ ఉన్నటువంటి వారు సమాజంలో మీకు కానీ కాస్త పరుగు భంగం వాటిల్లే విధంగా మీ ఇంట్లో బయట మీ అపార్ట్మెంట్లో మీ ఫ్లాట్ బయట జరిగిన డిఫమేషన్ సూట్ వేసుకోవచ్చు. మీ అపార్ట్మెంట్లో కాస్త మిమ్మల్ని కాస్త డిగ్రేడ్ చేస్తూ మాట్లాడిన, వల్గర్గా తిట్టిన, అబ్యూజ్ లాంగ్వేజ్తో తిట్టిన డిఫమేషన్ సూట్ అనేది ఇమీడియట్గా వేసుకోవచ్చు. కొంతమంది మరొక స్టెప్ ముందుకు వెళ్తారు. వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి ఆ భర్త పనిచేసిన ఆఫీసులోకి వెళ్ళి ఆయనకి షర్ట్ పట్టుకుని చెడమెడని చంపదెబ్బలు కొట్టిన కొంతమంది కూడా నేను చూసాను సందర్భాల్లో. అటువంటి సందర్భాల్లో కూడా డిఫమేషన్ సూట్ వేసుకోవడం మీ పరుగు భంగం వాటిల్లుతుంది. ఆమె మితిమీరి ప్రవర్తిస్తుంది అనుకున్నప్పుడు అలర్ట్గా ఉండండి. ముందే అలర్ట్ అవ్వండి. తర్వాత మీరు పూర్తిగా బావిలో మునిగిపోయిన తర్వాత మీరు అక్కడికి వచ్చి లబోదిబమండం కన్నా ముందే అలర్ట్ అయితే ఇటువంటి ప్రమాద సంకేతాలు ముందే మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పే 4 పాయింట్స్లో ఎక్కడ సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి. ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని ఫస్ట్ సంప్రదించండి. ఆయన మీకు పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ చేస్తారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, ఏ విషయం కూడా మిమ్మల్ని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ట్రూ సార్. అంటే మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, లేదంటే వాట్సాప్ స్టేటస్లోను వీళ్ళ కాంటెక్స్చువల్కి తగ్గట్టుగా అంటే వేరే ఓని డీఫేమ్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు. లేదా వాట్సాప్ స్టేటస్ పెట్టేటప్పుడు కూడా వీళ్ళని ఉద్దేశించే పెట్టి బ్లాక్మెయిల్ చేసేస్తూ ఉంటారు. అంటే వీటికి సంబంధించినటువంటి ప్రూఫ్ మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే స్క్రీన్ షాట్తో సహా పెట్టి రాతపూర్వకంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే అట్లీస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. ఎలా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళే ఆలోచిస్తారు అసలు ఏం జరిగింది, నిన్ను ఉద్దేశించే పెట్టిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే మీ దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉంటాయి కదా, కాంటెక్స్చువల్ ప్రూఫ్లు చాలా ఉంటాయి. కొంతమంది చాలా తేలిగ్గా వీళ్ళని ఉద్దేశించి వాట్సాప్ స్టేటస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఫేస్బుక్లో పెట్టుకొని వీళ్ళకి ఏదో బుద్ధి రావాలనుకున్నట్లు, ఎందుకంటే వీళ్ళు ముందాగా దాన్ని ప్రవర్తించుకుంటూ మేము చేసిన తప్పు కాదులే అనుకున్నటువంటి మూఢత్వంలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం నిజంగా డిఫమేషన్ కేసు వేసుకోవడానికి అవకాశం ఉండేలాంటి అతిపెద్ద వెపన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఏ సెక్షన్స్ ఉంటాయి సార్ జనరల్గా? 499, 500 మనకి ఐపీ సెక్షన్స్ ప్రకారం డిఫమేషన్ ఉంటుందండి. బట్ ఎవిడెన్సెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీటన్నిటి కూడా ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్సెస్ స్క్రీన్ షాట్తో సహా ప్రతిదీ మీరు కానీ మీరు క్యారీ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి డిఫమేషన్ సూట్ మనం కోర్టులో ఫైల్ చేసుకుంటే మీ లైఫ్ని మీ చేతుల్లో భద్రంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. బట్ చాలా బాగా చెప్పారు సార్. అంటే జనరల్గా ఎవరైనా సరే అంటే 4 టైప్స్లోనే హెరాస్మెంట్ ఎక్కువ మంది జరుగుతుంది. మెంటల్ హెరాస్మెంట్ ఒకటి, అండ్ ఫిజికల్ హెరాస్మెంట్ ఒకటి, ఫినాన్షియల్ హెరాస్మెంట్, ఆన్లైన్ హెరాస్మెంట్, లేదా డిఫేమ్ చేసేటువంటి హెరాస్మెంట్ అనమాట. ఈ 4 ఈ ట్రాపుల్లోనే పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకోసమే ఇది పర్టికులర్గా చేసినటువంటి వీడియో. ఎనీవేస్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పనిసరిగా నాగరాజ్ గారు వీడికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్, సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు కూడా ఉంటే కూడా దానికి సంబంధించి కూడా పరిష్కార మార్గం వచ్చే దిశగా ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.